అందరికీ నమస్కారం. ఈరోజు మన సాంప్రదాయమైన ఉగాది. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి ఎలా చేయాలో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, చింతపండు, బెల్లము, వేప పువ్వులు, మామిడి ముక్కలు. ఉగాది పచ్చడికి తయారు చేసుకునే విధానం ఇప్పుడు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం నానబెట్టుకొని ఉన్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు అంటే పులుపు కాబట్టి, పులుపు దేనికి సంకేతం? ఆశ్చర్యానికి సంకేతం. అందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు దేనికి సంకేతం? ఆసక్తికర విషయాలకి సంకేతం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. కారం దేనికి సంకేతం? కోపానికి సంకేతం. మనకి కోపం వస్తుంది కదా, అందుకు కారం. మామిడి ముక్కలు. మామిడి దేనికి సంకేతం? కొత్త అనుభవాలు, సంబంధాలు, వాటికి సంకేతం. మామిడి అంటే వగరు కదా. ఇప్పుడు తీపి వేస్తున్నాం, అంటే బెల్లం పొడి. బెల్లం దేనికి సంకేతం? ఆనందానికి సంకేతం. ఆనందం అంటే సంతోషం. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక బెల్లం బాగా కరిగాక, ఉప్పు కారం పట్టాక కొద్దిగా వాటర్ వేసుకొని ఫైనల్గా వేప పువ్వు దేనికి? చేదు. వేప పువ్వు అంటే చేదు కదా. చేదు దేనికి సంకేతం? బాధ, చేదు అనుభవాలు. షడ్రుచులన్నీ కలిపి చేసే పచ్చడిని ఉగాది పచ్చడి అంటారు. షడ్రుచులు అంటే ఏంటివి? చింతపండు, ఉప్పు, కారం, మామిడికాయ, బెల్లం, చేదు అంటే రెడీ అయిపోయింది. ఈ 6 షడ్రుచులతో ఉగాది రోజున ఉగాది పచ్చడి చేస్తారు. ఫైనల్గా ఉగాది పచ్చడి రెడీ అయింది. చూడండి, మా జీవితంలో వచ్చే కష్ట సుఖాలను కూడా ఇలాగే స్వీకరించాలి. చెడైనా, మంచైనా, తీపైనా, సంతోషమైన, బాధైనా సమానంగా తీసుకోవాలి. మళ్ళీ అందరికీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. అలాగే మీరు కూడా ఒకసారి ఉగాది పచ్చడి ట్రై చేయండి. మేమైతే ఇలా ట్రై చేశాను. ఉగాది రోజున ఉగాది పచ్చడి లేకుండా పండగ చేసుకోము మేము. ఇప్పుడు మా ఇంట్లో పూజ ఎలా చేస్తామో మీకు చూపిస్తాను, రండి. చూడండి, మా అవ్వకి బట్టలు పెట్టాము. మామిడితో చేసిన ఉగాది పచ్చడి, పాయసం, ఆలూ ఫ్రై, పప్పు, అన్నం, ఇలా పళ్ళెం వేసుకొని టెంకాయ కొట్టి దేవుడికి హారతి. చూసారా ఎలా డెకరేషన్ చేస్తాము? ఇప్పుడు దేవుడికి హారతి ఇస్తున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఉగాది పండుగ, ఉగాది మేము ఇలాగా సెలబ్రేట్ చేస్తున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. ఇట్లు మీ ఎస్ఎస్ ఫార్మర్.